మీ ప్రాణాలు వేరు మా ప్రాణాలు వేరు కాదు. మీ ప్రాణాలు పోయినా మాకు బాధ అనిపిస్తుంది, ఎవరి ప్రాణాలు పోయినా మాకు బాధ అనిపిస్తుంది. కానీ మీరు ప్రాణాలు పోయినప్పుడు మాత్రం ప్రతీకారం తీసుకున్నట్టుగా చేస్తారు. మా ప్రాణాలు పోతే మాత్రం మీరు కాపాడుతుంటారు. నిజామాబాద్ లో రియాజ్ అని ఒక రౌడీ షీటర్ ఒక పోలీస్ కానిస్టేబుల్ చంపాడు. మేము కూడా ఖండించాం. తప్పే. కానీ 4 రోజులు తిరగక ముందే ఆ రియాజ్ను ఎన్కౌంటర్ మీరు చేశారు. పోలీస్ కానిస్టేబుల్ ప్రాణాలు తీసేస్తే వాళ్ళు ఎవరినైనా వాళ్ళ ప్రాణాలు మీరు తీసేశారు. మా ప్రాణాలు తీసిన వాళ్ళని మీరు కాపాడతారా? మా దళితుల ప్రాణాలు తీసిన వాళ్ళని మీరు కాపాడతారా? వారం రోజులు తిరగక ముందే 4 రోజులు తిరగక ముందే రియాజ్ను ఎన్కౌంటర్ చేశారు కదా. చనిపోయిన పోలీస్ కానిస్టేబుల్ కుటుంబాన్ని పరామర్శించడం కోసం డీజీపీ శివధర్ రెడ్డి గారు వెళ్ళాడు కదా. మరి మా బిడ్డల ప్రాణాలు తీసిన కాడ ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి డీజీపీ వెళ్ళవచ్చు కదా. 60 రోజుల క్రితం లాకప్ డెత్ జరిగితే 50 రోజుల పాటు ఈ అంశాన్ని ఎంఆర్పీఎస్ ముందుకు తీసుకెళ్తుంటే డీజీపీ శివధర్ రెడ్డి గారు వెళ్ళవచ్చు కదా. కానిస్టేబుల్ ప్రాణం పోతే ప్రాణానికి ప్రాణం అన్నట్టుగా ప్రతీకారం తీసుకున్నట్టుగా చేశారు. అది ఎన్కౌంటరో బూట్ ఎన్కౌంటరో ప్రజలకు తెలుసు. అది పోలీసుల ప్రతీకారం అని భావించుకునే వాళ్ళు కూడా ఉన్నారు. మీరెవరన్నా నష్టపోతే మీరు ప్రతీకారం తీసుకుంటారు చట్టాన్ని పక్కకు పెట్టి. మా బిడ్డల్ని చట్టాన్ని ధిక్కరించి చంపుతారా? మా బిడ్డల ప్రాణాలను వాళ్ళ విధంగా తీసేస్తారా? తీసేసిన వాళ్ళని మీరు కాపాడుకుంటారా? ఇదేనా ఫ్రెండ్స్ పోలీస్ అంటే?